రాష్ట్ర రాజధాని అంట అలా హైవే పక్కన వేసుకుంటూ పోవాలంట 110 కిలోమీటర్లు. ఎందుకంటే ఇతనికి ఒక పిచ్చి థాట్ వచ్చింది మావిగన్ అంట. పిచ్చి థాట్. ఆ పిచ్చి థాట్ని రుద్దాలని చెప్పి మావిగనే భవిష్యత్ అంట. నీకు ఐడియాస్ జనరేట్ అవ్వవు. అడపా తడపా ఏదో భూమిలోంచి వచ్చిన ఐడియా గొప్ప ఐడియా అనుకుంటావు. హైదరాబాద్ను మించిన మహానగరాన్ని కడతాం. ఎలా కడతాం అన్నది మా బుర్రలో నుంచి వస్తున్న ఆలోచన నుంచి కడతాం. నీకు అలా స్పార్కిల్ టింగ్ అని ఎలగగానే నువ్వు పెద్ద ఐక్యూ లెవెల్లో 100, 110, 180 ఉన్న ఐన్స్టీన్ లాగా ఫీల్ అయిపోయి నువ్వు కూర్చొని అర్జెంట్గా మావిగాని అంటావు. అసలు మావిగాని ఏంటని నవ్వుతుంటే జనాలు అందరూ లేదు మావిగానే భవిష్యత్ అంట. నీ ఐడియాలు పనికిరావు జగన్. ఐ రియలీ డోంట్ నో. నీ ఐక్యూ టెస్ట్ చేపించాలి అసలు నిజంగా. ప్రతి హ్యూమన్కే అవసరమే, జగన్మోహన్ రెడ్డికి మరీ అవసరం. నువ్వు ఇలాంటి ఆణిముత్యాలు జల్లేసి వెళ్ళిపోతే కనుక పిచ్చి పిచ్చిగా అయిపోద్ది. వీళ్ళందరూ కూర్చొని ఇప్పుడు టార్గెటెడ్గా కొడుతున్నారండి. ఏం లేదండి, వాళ్ళ టార్గెట్లో పాయింట్స్ కూడా ఉండవు. మెగా డిఎస్సి పాయింట్లెస్, మావిగన్ బోడి ప్రతిపాదన, దాని తర్వాత ఇంకా కూర్చొని వీళ్ళందరూ వెన్నుపోటుకు 2 ఏళ్ళు. ఇప్పుడు ఈ రోజు 3వ తారీఖు, రేపటి నుంచి తయారవుతారు సంతంత రోడ్ల మీద. ఇంకా ఆంధ్రప్రదేశ్ బాగుపడకూడదు, ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనేది ఉండకూడదు, అమరావతి రైతులు హ్యాపీగా ఉండకూడదు, నన్ను వ్యతిరేకించి మీరు శిబిరాలు పెట్టారు కదా మీ తాట తీస్తా అన్న రీతిలో వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఖబర్దార్, జాగ్రత్త. ఎవరన్నా మళ్ళీ ఈ ముసుగులో ఉన్న జగన్మోహన్ రెడ్డిని చూసి రైతులకు నేను పక్షపాతం నమ్మితే గనక మీకంటే మోసపోయే వాళ్ళు ఇంకోళ్ళు ఉండరు. అతని బినామీ కింద కేఎన్ఆర్, అతను లిటరలీ ఆ పిఏనే మింగిన దోపిడి చూస్తే జగన్మోహన్ రెడ్డి. ఇంకా నీ గురించి చెప్పాలంటే నాకు చేతులు సరిపో, కళ్ళు సరిపో, నోరు సరిపోదు. ఎన్ని రకాలుగా తిప్పి చెప్పినా సరిపోదు. ఎందుకంటే నీ గురించి ఇంకేం బయటకు రాలా.